సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో నిర్వహించిన అంతర్మండల క్రికెట్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఎస్పీ సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవ భావంతో వ్యవహరించాలని సూచించారు. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పట్టుదలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం టోర్నమెంట్ విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. మేడాపురం జట్టు మొదటి స్థానం, సీకాపల్లి యూత్ టీం 2వ స్థానం, తుముచెర్ల జట్టు 3వ స్థానం సాధించగా రామగిరి సర్కిల్ పోలీస్ టీం 4వ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో పోలీసులు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రైజ్ మనీ 30,000 రూపీస్ అండ్ సీల్డ్ ప్రైజ్ మనీ 30,000. సార్ చూడాలి సార్ ఇక్కడ చూడాలా సార్ బ్రో అంతా చూడాలి. అందరు క్లాప్స్ కొట్టాలి గట్టిగా. సార్ చూడాలి సార్. అందరూ ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోరు. మీ ఎస్ఐ గారు ఇనిషియేషన్ ని తీసుకున్నారు, దానికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎస్ఐ కనగానపల్లి, ఎస్ఐ రామగిరి, ఎస్ఐ కనగానపల్లి రిజ్వాన్, ఎస్ఐ రామగిరి ప్రదీప్ కూడా ఆ టీమ్ కి క్యాప్టెన్ గా ఆడారు. సో ఇట్స్ లైక్ ఎంగేజ్, మీతో పాటు ఈజీగా కనెక్ట్ అవుతారు, భయపడాల్సిన అవసరం లేదు. అరే మన ఫ్రెండ్ అబ్బా అలాగా రేపు వెళ్ళి మాట్లాడగలిగిన ఆ ఒక క్లోజ్నెస్ ని డెవలప్ చేశాము యాక్చువల్లీ. సో ప్రదీప్ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు సిఏ గారు కొత్తగా వచ్చారు, మొహమ్మద్ అలీ అని చెప్పేసి. మొహమ్మద్ అలీ గారు కూడా ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో అందరు కూడా ఒక పోలీస్ అంటే ఒక మంచి వాతావరణం, అంటే ఒక భయం లేకుండా, ఒక ఏదైనా పోలీస్ స్టేషన్ కి ఇష్యూ ఉందంటే వచ్చి మాట్లాడగలిగిన ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పాటు స్టార్ట్ చేస్తాము. అది కాకుండా మనకి ఎవరు కమిటీ మెంబర్స్, ఎవరు ఆర్గనైజర్స్ ఉన్నారో నాకు పేరు అన్ని గుర్తులేదు. మధు, తర్వాత కరెక్టేనా ఒక నేము మధు, నాకు ఒక నేమ్ గుర్తుంది. ఇంకా 2-3 ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ, అంపైర్, తర్వాత అందరికీ ఇంపార్టెంట్ లక్ష్మీనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన లైఫ్ లో మన దగ్గర ఉన్నది కొంచెము మన సమాజానికి షేర్ చేసుకున్నామంటే దానివల్ల వచ్చిన సంతోషము అన్నిట్లో రాదు. సో అలాంటి మన యూత్ కి కండక్ట్ చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో అన్ని విధానంలో మనకి పోలీస్ కి తోడుగా ఉంటూ ఇలాంటి ఒక గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడంలో మన లక్ష్మీనారాయణ గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నారు. వాళ్ళు కూడా లక్ష్మీనారాయణ గారు ధన్యవాదాలు. ఇదే విధంగా ఇంకా పోలీస్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, దీనికి ప్రజలందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుని ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, ఎస్పెషల్లీ యూత్ అందరికీ కూడా నాకు కూడా చాలా సంతోషం. నాకు 38 సంవత్సరాలు. ఇదే విధంగా 16, 17, 20, 21 వరకు నేను ఇలాంటి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడిన రోజులు నాకు గుర్తు వచ్చాయి. దానికి సీకేపల్లి ప్రజలకి, రామగిరి మండలి ప్రజలకి, కనగనపల్లి ప్రజలకి, ఎస్పెషల్లీ యూత్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.